హాయ్ ఫ్రెండ్స్, కిడ్స్ టెంట్ హౌస్ అసెంబుల్ చేసుకోవడానికి మనకి 5 ఎల్లో జాయింట్స్, 4 గ్రీన్ జాయింట్స్, 6 రెడ్ జాయింట్స్ వచ్చినాయండి. మనకి 14 చిన్న రాడ్స్, ఇంకా 6 పెద్ద రాడ్స్ వచ్చినాయండి. ముందుగా 2 చిన్న రాడ్స్ తీసుకుని దానికి ఎల్లో జాయిన్ పెట్టేద్దాము. ఒక పెద్ద రాడ్ తయారవుతుంది దాంతో. ఇలా 5 సెట్స్ తయారు చేసుకున్నాము. ఇంకా మనకి 4 చిన్న రాడ్స్ మిగిలినాయి, అలానే 6 పెద్ద రాడ్స్ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద రాడ్స్ తీసుకుని 2 వాటి చివర్లో రెడ్ జాయింట్స్ పెట్టేద్దాము. ఆ 3 ఉంటాయి కదండి కొనలు, దీనికి 2 ఏమో ఒకటి వర్టికల్గా, ఒకటి హారిజాంటల్గా ఉంటే ఒకటి పైకి ఉంటుంది. ఇలా పెట్టేద్దాం 2 రాడ్స్కి. ఇప్పుడు మధ్యలో ఈ పెద్దవి జాయిన్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, వాటిని పెట్టేద్దాము. ఇలా పెట్టడం వల్ల మనకి కింద నేల మీద ఒక ఫ్రేమ్ అయితే తయారైపోయింది టెంట్ హౌస్ది. వాటి పైన ఇప్పుడు పైకి ఉన్నాయి కదండి, ఇది రెడ్వి, వాటిల్లో పెద్ద రాడ్స్ ఉన్నాయి కదా, అవి 4 సైడ్లు పెట్టేసి గ్రీన్ జాయింట్స్ పెట్టేసాం మనం చివర్లలో. ఆ గ్రీన్ జాయింట్స్కి మీకు ఏదైతే స్లాంటింగ్లో ఉన్నాయో ఆ స్లాంటింగ్ పొజిషన్స్లో 4 చిన్న రాడ్స్ పెట్టేసాము. ఆ 2 స్లాంట్ రాడ్స్ ఉన్నాయి కదండి చిన్నవి, వాటికి రెడ్ కనెక్టర్స్, మిగిలిన రెడ్ జాయింట్స్ పెట్టేసాము ఇలాగా. వాటి మధ్యలో ఇంకొక కనెక్ట్ చేసుకున్న రాడ్ ఉంది కదా, 2 చిన్న రాడ్స్తో కనెక్ట్ చేసుకున్నది, అది ఇలా పెట్టేసాము. చూడండి, పూర్తిగా టెంట్ హౌస్ది స్ట్రక్చర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి టెంట్ హౌస్కి వచ్చిన క్లాత్ని అయితే ఆ స్ట్రక్చర్కి వేసేస్తున్నాను. మనం కరెక్ట్గా స్ట్రక్చర్ పెట్టేస్తానండి ఈజీగా క్లాత్ అనేది మనం దానికి వేసేయడానికి కుదురుతుంది. ఏదైనా రాంగ్గా పెట్టాము అంటే ఆ క్లాత్ త్వరగా దానికి వేయలేము, అలాగే చిరిగిపోయే అవకాశం కూడా ఉంది. సో జాగ్రత్తగా స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా వేయండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. రాడ్ కనెక్ట్ చేయడమే కానీ దానికి క్లాత్ చాలా ఈజీగా వేసేయగలిగాము.